గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి అని ఒక వార్త హైలైట్ చేసింది. రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించిన లక్షల్లో అప్పులే, వాటిని తీర్చేదారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు, బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం, తన హయాంలోని వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు అంటూ ఆత్మహత్యలు బాధిత కుటుంబాలు 39, వాళ్లలో బీసీలు 22, ఎస్సీలు 3, ఇతర వర్గాలు 14 అంటూ ఈనాడు పరిశీలనలో తేలిందట. ఇది ఓవరాల్గా. ఇందులో ఓ ఫోటో అది వేసుకొచ్చారు. ఇప్పుడు ఆత్మహత్యలు అన్నటువంటి కాన్సెప్ట్ని ఏది రోజుకు ఒకళ్ళు చనిపోతున్నారు అన్నటువంటి, మరి గుడ్డి గుర్రానికి పళ్ళు దోమిందా ఈనాడు ఇంతవరకు? రోజు అసలు జగన్ మీద విషం చెమ్మని రోజే ఉండదు కదా, మరి రోజు రాయాలి కదా రైతు ఆత్మహత్యలను. అప్పుడు ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చేది కదా, సమాధానం చెప్పాల్సి వచ్చేది కదా. ఎక్కడెక్కడ ఏమేం జరిగినా అవన్నిటినీ ఇప్పుడు తీసుకొచ్చి రుద్దాలనుకోవడం, వెంటనే ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. కానీ అసలు పాయింట్ ఏంటి? రైతుల ఆత్మహత్యలు అన్నటువంటి దాన్ని ఇప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యలు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆయన కూడా పాపం రోజుకు ఒకటని చెప్పి లెక్క చూపెట్టలేకపోయి చెప్తే ఆయన ఎన్ని తిరగాల్సి ఉండేది? ఆ లెక్కనైతే కనుక ఇక జీవితకాలం తిరగాల్సి వస్తూనే ఉండేది కదా. ప్రాక్టికల్గా ప్రజలని ఏదో ఒక విషయాన్ని చిమ్ముతూనే ఉండాలి, ప్రతి సంఘటనని ప్రభుత్వం వల్లే అనేటువంటి రూట్లో తీసుకుని వెళ్తూనే ఉండాలి. ఇంకోటి, రైతుకి అప్పులు పెరిగిపోయినాయి. ఇంతకుముందు అప్పులు లేవా రైతుల దగ్గర? ఇప్పుడే పెరిగినాయా? అప్పు తీరుస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చి 19 దాకా ఆ అప్పుల్ని అట్లాగే ఉంచేసి చివరిలో రుణమాఫీ అని చెప్పేసి ఎంత ఇచ్చారు? 6,000, 7,000 రూపాయలు. అదే 1,50,000 దాకా తీరుస్తామని, మొత్తం తీరుస్తామన్నాడు. తర్వాత 1,50,000 అది కూడా 2 విడతలు తీర్చేసి అది కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అవే కదా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. అకస్మాత్తుగా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసి కట్టేస్తారు? అప్పుడు లక్షల రూపాయలు వాళ్ళని మీరు ఎక్కడ కట్టద్దు అప్పులు అని చెప్పి ఆపాం. ఇప్పుడు నా జేబులోనే ఓ 1,000 రూపాయలు ఉంటే అప్పు ముందు 1,000 కట్టేస్తా, కానీ నువ్వు కట్టక్కర్లేదు, నీకెందుకు, నీ తరపున నేను కడతానంటే నేను ఆగుతా. 4 ఏళ్ళు అయ్యేటప్పుడు 4,000 అవుతుంది. ఆ తర్వాత నేను కట్టలేకపోతున్నాను, నేను 500 కడతానంటే మరి 3,500 ఎట్ట తీరిపోతుంది? ఆకాశం నుంచి నాకేమైనా నోట్ల కట్టలు వచ్చి పడతాయి? ప్రతి రైతు పరిస్థితి అదే కదా. దాన్ని ఎందుకు దాచుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే అంతే, మేము దాస్తాం అన్నటువంటి రూట్లోనే సాగుతోంది. నిజం కంటే అబద్ధాన్ని అసువుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి, వాస్తవాల్ని చంపేసేటటువంటి వ్యవహారం. అది సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం. విచారించుకుని తుది నిర్ణయం తీసుకున్నది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైన వివరణ తీసుకున్నాం. సీఎంపై రాజీ వేసిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇది ప్రతిరోజు ఓ ప్రెస్ మీట్ ఉంటుంది ఎన్నికల సంఘంతో. ఆ టైంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి తాము రాసిన వార్తల్ని ఈసీని అడుగుతాయి. ఈసీ దాంట్లో మేము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామంటారు. అదిగో అయిపోయింది అని. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెప్పించి చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఎత్తుగడ. ఇందులో రేపు మాపో ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా చేయాలన్నటువంటిది కూడా గట్టి ప్రయత్నం. టోటల్గా తెలుగుదేశం టీముని తెప్పించాలని అనుకుంటున్నారు. దానికి ఎన్నికల సంఘం మీద పత్రికల ద్వారా ఒత్తిడి, అలాగే కంప్లైంట్ల ద్వారా తెలుగుదేశం కూటమి కలిపి ఒత్తిడి చేస్తూ వచ్చింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నటువంటిది చూడాల్సి. అయితే వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు. ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం. ప్రభుత్వోద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ అంటూ వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలే వస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకాలకు వేటుపడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది. వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి ప్రభుత్వోద్యోగిలా కాకుండా వైకాపాకి అధికార ప్రతినిధులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తనే హైలైట్. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోవడం తప్పేం లేదు. పోతే భీమిలిలో వైకాపా ఖాళీ, తెలుగుదేశం పార్టీలోకి ఉధృతంగా వలసలు. అవంతి వైఖరితో విసిగిపోయిన వైకాపా నేతలు, కార్యకర్తలు, వైకాపా అగ్రనేతల అరాచకాలు, భూదోపిడీతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. 5 ఏళ్లలో విధ్వంసమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా. తెలుగుదేశం పార్టీకి ఘన విజయం ఖాయమని అంచనాలు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసినట్టున్నారు. మరి ఇది పెయిడ్ ఆర్టికల్ అయి ఉంటుంది. ఎందుకంటే గెలుస్తుంది ఒక పార్టీ అని ఒక పత్రిక రాయడం బిగిన్ చేసింది అంటే అది సాక్షి రాసుకుందంటే అలా సొంతది. ఇక్కడ ఈనాడు రాస్తోంది, అది కూడా ఒక నియోజకవర్గం వారిగా రాస్తోంది అంటే పెయిడ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఇదివరకు గెలిచేస్తారన్నటువంటి కోణంలో రాసి దానికి పైన పెయిడ్ ఆర్టికల్ అని రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా డబ్బులు తీసేసుకుని పెయిడ్ అని రాయకుండా ఇట్లాగా
స్టార్ట్ చేసినట్టున్నారు. రాబోయే రోజుల్లో ఇక ప్రతి నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చినటువంటి వాడు అయితే అందులో మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇస్తే తీసుకోరు, టీడీపీ జనసేన బీజేపీలు ఎవరైనా డబ్బులు ఇస్తే కనుక అది తీసుకుని వాళ్ళు గెలుస్తారు అని స్టోరీలు మాత్రం రాసేందుకు ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది. ఈ వార్త హెడ్డింగ్ చూస్తే ఇంతకుముందు ఇట్లాంటి దాన్ని అనుమతించేవాళ్ళు కదా పత్రికల్లో, నువ్వెవడరా జడ్జ్ చేయడానికి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఉండేది జర్నలిస్టులని. అట్లాంటి స్టేజ్ నుంచి ఇట్లా మారిందంటే సంథింగ్ నడుస్తుంది. ఇకపోతే మద్యం అమ్మేది జగనే, కల్తీ సరుకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు, ప్రత్యేక హోదాను భాజపాకి తాకట్టు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఖచ్చితంగా మద్యం అమ్మేది జగనే, ఎందుకంటే జగన్ ప్రభుత్వమే కాబట్టి అమ్ముతోంది. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేస్తున్నాడు? రేవంత్ అమ్ముతున్నాడా? కర్ణాటకలో సిద్ధరామయ్య అమ్ముతున్నాడా? లేకపోతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అమ్మేవాడా ఇదివరకు? కాకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంలో కనబడుతున్నటువంటిది అదే సందర్భంలో మన వాళ్ళే కనబడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడుతుంటారు, తెలుగుదేశం వాళ్ళు కనబడుతుంటారు, వైసీపీ వాళ్ళు కనబడుతుంటారు. కాబట్టి వ్యాపారంగానే ఉంది. ఇంకోటి మద్యం పోని మేము వస్తే బ్యాన్ చేస్తామని కర్ణాటకలోనన్నా తమిళనాడులో కానీ ఇది తెలంగాణలో కానీ పోని తమిళనాడు వీళ్ళకి మిత్రపక్షమైనటువంటి రాష్ట్రాల్లో చెప్తారంటే లేదు, పోని ఆంధ్రాలోనైనా తెలుగుదేశం చెప్తుందంటే ఇంకా తక్కువకి ఇస్తానంటారు. అదే తేడా, దాన్నే ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. లేకపోతే గులకరాయి కేసులో A2 ఎవరు, ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్ట్, ఎవరినైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగంగా జగన్పై రాయిదాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు. సీఎం జగన్పై గులకరాయి విసిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్ట్ చూపించారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. A1గా సతీష్ని చూపించిన పోలీసులు A2 ప్రోద్బలంతో జగన్పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల తీరు ఆదరించి అనుమానాస్పదంగా ఉంది, అందుకు తగ్గట్టు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. ఘటన జరిగే 6 రోజులైన అరకొర సమాచారంతో రిపోర్ట్ తయారు చేశారు. ఇంకా సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలి, మరికొందరు సాక్షులను విచారించాలి, మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాలి, కేసు దర్యాప్తు చేస్తున్న నార్త్ ఏసీపీ చెప్పారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో బలుపు, ఒళ్ళు కొవ్వు, అహంకారానికి సజీవ సాక్ష్యం ఈ హెడ్డింగ్కు. గులకరాయి కేసట, జగన్ మీద హత్యా ప్రయత్నం జరిగితే కోడికత్తి కేసు, ఇప్పుడు రాయితో దాడి చేస్తే జగన్ మీద దాడి కాదు గులకరాయి కేసు. చంద్రబాబు నాయుడు మీద క్లెమోర్ మైన్లతో పేల్చినటువంటిది క్లెమోర్ మైన్ కేసు అని రాశారా? జగన్ మీద అవినీతి ఆరోపణలు అయితేనేమో జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, అదే చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు. మా వాళ్ళని గురించి చెప్పేటప్పుడు పాజిటివ్గా వచ్చేటట్టు, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు నెగిటివ్గా వచ్చేటట్టు అనేటువంటి ఒక నేరేటివ్ థింకింగ్తో ఒళ్ళు బలుపుతో కూడినటువంటి హెడ్డింగ్ ఇది. ఒక హత్యా ప్రయత్నాన్ని లేకపోతే ఒక దాడిని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఆయుధాన్ని, ఇప్పుడు ఎవరినైనా కాల్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తుపాకీతో కాల్చారంటే తుపాకీ కేసు, లేకపోతే రివాల్వర్లో గుండు దిగిందంటే గుండు కేసు అని రాస్తారా? ఎంత బలుపుతో కూడిన జర్నలిజం చేస్తున్నారు అంటే కుల అహంకారం, ఒళ్ళు బలుపుతో కూడినటువంటి జర్నలిజానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం అనాలి. ఈ హెడ్డింగ్కు చూస్తే కనుక వీళ్ళ దిగజారుడు అన్నటువంటిది పతాక స్థాయికి చేరిందన్నది అర్థమవుతుంది. లేకపోతే భూముల గుట్టు అఫిడవిట్లో రట్టు అంటూ ఎస్వీపురం గాజుల మాండ్యంలో అభినయ్ రెడ్డికి 20 ఎకరాలు, సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపిక. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భువన్ అభినయ్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. రేణిగుంట శివార్లోని ఎస్వీపురం వద్ద 5.84 ఎకరాలు, గాజుల మాండ్యంలో 13.82 ఎకరాలు కలిపి మొత్తంగా 19.66 ఎకరాల భూమిని 2005-2006 మధ్య కొనుగోలు చేసినట్టు అభినయ్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం సమీపంలోని ఈ భూములు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తమ ఆస్తులు విలువ పెంచుకునేందుకు ఈ స్థలాలను ఎంపిక చేసిన వాదనలకు బలం చేకూరుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సెన్స్ ఉంటే కనుక దాంట్లో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అక్కడ ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు పెడితే అప్పుడు రేట్లు పెరుగుతాయి, ఏ హాస్పిటల్ పెడితే లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టిస్తే అప్పుడు రేట్లు పెరుగుతాయి. కాలనీ పెడితే ఏమి ఇళ్ళు రేట్లు పెరుగుతాయి. తిరుపతిలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇళ్ల కాలనీలు ఉన్నాయి, అక్కడ ఏమైనా రేట్లు పెరిగిపోతాయా ఆటోమేటిక్గా? బేసిక్గా చెయ్యాలనుకునేవాడు కమర్షియల్గా వైబుల్ కావాలంటే ఏ మాల్స్ పెట్టించడమో, ఆ పక్కన ఏ ఇండస్ట్రీస్ పెట్టించడమో చేసుకుంటే తన దానికి రేటు పెరుగుతుంది. అంతేగాని దీన్ని బోడిగుండికి మోకాలికి ముడిపెట్టడం. నాకు ఇందులో అభినయ్ రెడ్డి మీద ప్రేమ లేదు, లేకపోతే కరుణాకర్ రెడ్డి మీద ప్రేమ లేదు, కానీ ఆ పాయింట్ రాస్తున్న తీరు ప్రతి దాంట్లో కూడా దొంగ నాటకాలతో కూడినటువంటి వార్తలే ఇక్కడ అసలైనటువంటి అంశం. లేకపోతే సాక్షి, గోదావరి పొడిగిన
పొడవునా ఉరకలెత్తిన జనం అంటూ 17వ రోజు సీఎం బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు, జనసంద్రమైన రావులపాలెం, రాజమహేంద్రి రోడ్డుకి ఇరువైపులా మానవహారాలు. కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూలవర్షం. వేమగిరిలో ఎడ్లబండపై తరలివచ్చిన రైతన్నలు. బైక్ ర్యాలీలతో కథం తొక్కిన యువత, విద్యార్థులు వెలువిరిసిన ఉత్సాహం. బొమ్మూరులో 108 గుమ్మడికాయలతో 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు. అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత. వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు. అడుగడుగున అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం. నుదుట గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తొలి రోజే భారీగా నామినేషన్లు అంటూ లోక్సభకు 39 మంది అభ్యర్థులు, 43 సెట్లు, అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు, 236 సెట్ల నామినేషన్లు దాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక బోండా బ్యాచ్ సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. పదునైన సిమెంట్, కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి. శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు. ఏటుతో పాటు తెరవెనక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి. నిందితులిద్దరూ బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్, కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీష్ కుమార్ని ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్పై దాడికి పాల్పడేలా పురుగొల్పారు. విజయవాడలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్న కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్న ప్రణాళికని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ ఆ ఫేస్ చూస్తే పిల్లాడు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇట్లాంటి వాళ్ళని అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది నేనైతే మర్డర్ అటెంప్ట్ అని అయితే అనుకోను. జగన్ మీద దాడి చేయడానికైతే కుట్ర పన్ను ఉంటారు. అది ఏది కుట్ర అనే కంటే కూడా యారు నువ్వు కొట్టు చూస్తా నీకు అని ఉండాలి దుర్గారావు అనేటువంటి వాడు. అతనికి వీళ్ళిద్దరికీ కూడా బోండా ఉమా ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. అదే బోండా ఉమా దగ్గర పనిచేసే అతను అన్నాడు కదా దుర్గారావు, కాబట్టి ఆ రూట్లో అయి ఉంటుంది. కానీ మర్డర్లు చేయడానికి బోండా ఉమా స్కెచ్ చేస్తాడు ముఖ్యమంత్రిని మర్డర్ చేయడానికి అని అయితే నేను అనుకుని మర్డర్ చేసేటట్టయితే ఇట్లా రాళ్లతో చేయాలని ఎందుకు అనుకుంటారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఇకపోతే ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు అంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాది హైలైట్ చేశారు. అట్లాగే దళితులపై పెత్తందారి తోడేలు దొంగ ప్రేమ. దళితుల భూములు లాక్కుని ఫిలిం సిటీ నిర్మించింది రామోజీ. ఇప్పుడు వాళ్ళపై ప్రేమ ఉన్నట్టు నాటకాలు. చంద్రబాబులో దళితులపై దాడులు, అవమానాలు. సీఎంగా ఉండగా దళితులను హేళన చేసిన చంద్రబాబు. దళితులకు రాజకీయాలు ఎందుకురా అంటూ తోలనాడిన చింతమనేని ప్రభాకర్. వారి దగ్గర కంపు కొడుతుందంటూ ఏసడించుకున్న అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఇలా ఆదిమ సమాజపు భావజాలంతో దళితులను అవమానిస్తున్న బాబు బ్యాచ్. అయినా చంద్రబాబు బ్యాచ్కే మద్దతు పలికిన రామోజీరావు. దళితులను హక్కును చేర్చుకుని వారి ఉన్నతికి పలు పదవులు ఇస్తున్న సీఎం జగన్. నేడు గౌరవంతో తలెత్తుకుని బతుకుతున్న దళితులు. అయినా సీఎం జగన్పై అబాండాలు వేస్తున్న రామోజీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశం. వీరు పరువు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు ప్రాథమిక ఆధారాలను పెండింగ్ కేసులపై మాట్లాడొద్దు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను మాధ్యమాల నుంచి తొలగించండి. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్ అవినాష్లపై దుష్ప్రచారం. పార్టీలు మీడియా తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇది న్యాయపాలనలో జోక్యం చేసుకోవడం అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే మంగళగిరిలో టీడీపీ దాష్టీకం అంటూ ఓటమి భయంతో బరితెగించిన లోకేష్ అనుచరులు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి. ఆపై ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన టీడీపీ దొండగలు. వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్కి తీవ్ర గాయాలు. పరిస్థితి విషయం 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమంటున్న వైద్యులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరోసారి వాయిదా కోరద్దు అంటూ ఓటుకి కోర్టు కేసులో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఓటుకు కోర్టు కేసులో విచారణ వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని, విచారణ సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్బిఎన్ బట్టేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని, మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణ మరో 2 వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఆర్ బసంత్, రమేష్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న అంశాలు సాగ్గా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చిందని, ఇక అదనంగా వివరాలు అందజేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరడం సరికాదన్నారు. అనంతరం 2 వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా జోక్యం చేసుకుని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జూలైకి వాయిదా వేయడం అసలు సరికాదని మరోసారి ఆళ్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు.
అనంతరం తదుపరి విచారణ జూలై 24 చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుజనా వ్యక్తిగత దివాళా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి. బీజేపీ నేత మాజీ ఎంపీ ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాళా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త రెజల్యూషన్ ప్రొఫెషనల్ని నియమిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపేసింది. దివాళా ప్రక్రియకు వెళ్ళినటువంటి స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాళా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తులు మదింపు చేపట్టి వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది పివిఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకి ఏదైనా కంపెనీ వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారంటీ ఉన్నవాళ్ళు బాధ్యత వహించాలని చట్టం చెప్తుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుజనా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడం మధ్యంతర పరిష్కార ప్రక్రియ ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్ సుజనా వ్యక్తిగత దివాళా ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్టయింది. దీని ప్రకారం దివాళా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్త నియమిస్తారు అని అయినా సుజనా అప్పులు ఆస్తులు పరిశీలించి ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారం సూచిస్తారని సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వెంకటరామరెడ్డి సస్పెన్షన్ వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి నేనే బీఫామ్ అందుకున్న బీజేపీ నేత భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తన పోటీపై అనేక ఊహాగానాలు సాగాని వాటన్నింటి పటాపంచలు చేస్తూ బీజేపీ అధిష్టానం తరకు బీఫామ్ ఇచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కూటమి అభ్యర్థి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. గురువారం భీమవరంలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుల చేతుల మీదుగా ఆయన బీఫామ్ అందుకున్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు వెనుకబడిన వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందని, కేవలం కులవాట్లతో కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ఓట్లు సంపాదించుకోగలని ఆయన చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఓటెలా అడుగుతావు జగన్ అంటూ మద్యపాన నిషేధం అన్నటువంటి విషయంలో గతంలో చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తూ వెళ్తాం, ఆదాయం తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల్లో ఓట్లు అడిగే సమయానికి ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తా. ఇలా చేసిన తర్వాత ఓట్లు అడిగితే మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాను. మేనిఫెస్టో నాకు ఇది ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటిది. సీఎం అయిన కొత్తలో ఢిల్లీ నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ మరి మద్య నిషేధం అమలు చేశారా, 5 స్టార్ హోటల్కి మద్యం పరిమితం చేస్తానన్న జగన్ తన 5 ఇయర్స్ పాలనలో ఆ పని ఎలాగూ చేయలేకపోయారు. కనీసం బెల్ట్ షాపులను కూడా తొలగించలేకపోయారు. మరి ఓటు ఎలా అడుగుతారు సీఎం సార్? ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు రోజు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? 200 రూపాయలు అయిపోయింది మీకు మద్యం అని గట్టిగా అరుస్తున్నారు. అంటే అర్థం ఏంటి? 5 స్టార్ హోటల్ రేటే కదా అది. మద్య నిషేధంలో పార్ట్ అని జగన్ చెప్పింది నిజమే అయింది కదా. చంద్రబాబు ఏం చెప్తున్నారు? మద్య నిషేధం చేస్తానని చెప్పట్లా, రేటు తగ్గించి మీకు కావలసిన రుచులు అందిస్తానని చెప్తున్నాడు ఆయన. ఇతను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ 5 ఏళ్లలో చేస్తానది మొదటి 2 ఏళ్ళు 34% మద్యం దుకాణాలు తగ్గించి ఆ తర్వాత మానేశాడు ఖచ్చితంగా. అప్పుడు బెల్ట్ షాపులు అయితే తీసేశాడు, పర్మిట్ రూమ్లు అయితే తీసేశాడు. ఎక్కడన్నా ఉంటే పట్టుకోవచ్చు, పట్టించవచ్చు కూడా. ఇది తెలియకుండా జరిగేటువంటి దొంగ. బట్ అధికారికంగా జరిగేవి ఇదివరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఇప్పుడే తీసేశాడు. అలాగే ప్రైవేట్లో కాకుండా మద్యాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు. ఆ విషయాలు అప్రిషియేట్ చేయాలి. పూర్తి చేయకపోవడం తప్పు, ఖచ్చితంగా నేనే ఎన్నోసార్లు వీడియోలు కూడా చేశాను. అదే సందర్భంలో జగన్ ఏం చెప్తున్నాడు? ఇదే చంద్రబాబు ఏం చెప్తున్నాడు? చీఫ్గా మందు అమ్ముతానంటున్నాడు. అప్పుడు ఇంకా ఆయనకెందుకు ఓటేయాలి? ఆ లెక్కనైతే కనుక చీఫ్గా మందు అమ్ముతాను, మీకు రుచికరమైన మందు అమ్ముతాను, నాణ్యమైన మందు అంటే తొందరగా చచ్చే మందు, అంతే కదా. మందులో నాణ్యత అంటే అర్థం ఏంటి? చావుని లేట్ చేయడం కాదు, చావు తొందరగా తెప్పించేటటువంటి మందు. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? అది కదా ఆర్కే గారు ఆలోచించాల్సింది. లేకపోతే సిఎస్ డీజీపీ అవుట్ (?). రేపో మాపో బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారం తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతరు. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జిల్లా ఎస్పీలపై ఆయన పట్టు నిల్లు. ప్రధాన సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం అంటూ ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటిదే కంటిన్యూ అయింది. లేకపోతే ఉండి నుంచే రఘురామ్ పోటీ. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన. 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పు. మాడుగుల్లో మాజీ మంత్రి బండారు మడకశిరక ఎంఎస్ రాజు. తంబళపల్లి రేసులో సరళారెడ్డి, శంకర్ యాదవ్, కొండా నరేంద్ర కూడా. దెందులూరుపై కొనసాగుతున్న సస్పెన్స్. అనపర్తి కావాలంటే ఈ సీటు తమకు ఇవ్వాలంటున్న బీజేపీ నాయకత్వం. చింతమనేనికే తమ్ముళ్ల మద్దతు. ఏలూరు ఎంపీ అభ్యర్థిది అదే మాట. రేపో మాపో స్పష్టత వచ్చే అవకాశం. కమలాపురం, వెంకటగిరిలో మళ్లీ తండ్రులకే ఛాన్సు.
పార్టీ అభ్యర్థులకు ఎల్లుండి బీఫారాలు, రేపు నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగళం. ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందిస్తాను, కానీ రాసిన తీరు జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా మార్చలే. గతంలో సీట్లు మార్చాడు అభ్యర్థుల్ని, మార్చినప్పుడల్లా ఇంకేముంది అట్లా అన్యాయం ఇట్లా అన్యాయం. నేను ఆ రోజున కూడా చెప్పాను, రేపు చంద్రబాబు అప్పుడు ఏం చెప్తారో చూద్దామని. ఇప్పుడు చూడండి ఎంత క్యాజువల్గా అదేదో రొటీన్గా చేసేసాడు అన్నట్టు చెప్పుకొచ్చారు. అదే జగన్ అయితే కనుక ఓడిపోతానన్న వణుకుతో చేశాడని. కరెక్ట్గా షెడ్యూల్ ప్రారంభమైపోయి ఇప్పుడు దాన్ని ఏమంటారు నోటిఫికేషన్ కూడా వచ్చేసి నామినేషన్లు వేస్తున్న టైంలో అభ్యర్థులు మార్చడం అంటే ఎవరు భయపడుతున్నట్టు? ఇప్పుడు తెలుగుదేశం భయపడుతున్నట్టు కదా. మరి అది కదా రాయాల్సింది. అప్పుడు జగన్ రాసిన కోణంలో రాస్తే ఇప్పుడు రాయాలి, కానీ ఈ కోణంలో రాసుకురావడం అదే వీళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇకపోతే మారేడు మిల్లులో షెకావత్ అంటూ అడవిలో చెట్లు నరికించి దర్జాగా విక్రయం, 6 నెలల్లో 450 భారీ వృక్షాల కూల్చివేత, ఆ కలప విలువ సుమారు 91 లక్షల. శేషాచలంలో పనిచేస్తున్న స్మగ్లర్ టచ్లోకి. ఏడాది క్రితం మారేడు మిల్లుకి దందా తీవ్రతరం, ఐఎఫ్ఎస్ అధికారి అక్రమాలు వెలుగులోకి. సెలవు పెట్టి వెళ్ళిపోయిన అటవీ అధికారి, 2 ఐఏఎస్లకు బురద అంటించిన వైనం అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. పుష్ప సినిమా స్టైల్లో జరిగిందని. రాష్ట్రంలో 4 చోట్ల మోడీ సభలు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేటలో కర్ర, 4వ దానిపై ఇంకా రాని స్పష్టత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇద్దరు కూడబలుక్కుని రాశారనడానికి సాక్ష్యం గులకరాయి కేసులో నిందితుడికి రిమాండ్ అన్నటువంటిది. అంటే జగన్ మీద హత్యా ప్రయత్నం కాస్తా లేదా జగన్ మీద దాడి కాస్తా గులకరాయి అనే ఇద్దరికి బలుపు జర్నలిజం, కుల బలుపు, వ్యవస్థీకృత బలుపు లేదా శాసించాలనేటువంటి బలుపుతో కూడినటువంటి జర్నలిజం అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.